జగరేల సమల వారికి తాతయ్య నా యొక్క పూర్వాంతము నా యొక్క వృత్తాంతం అంతా చెప్పమంటున్నారు తాతయ్య. నిజారూపం చూస్తే మాకు చాలా బుగులైతుంది తల్లి. నీవు ఎవరు, నువ్వు ఎలా పుట్టావు, ఎలా పెరిగావు ఒకసారి విన్నవించు కదా. మీకు నా యొక్క వృత్తాంతం వినడానికి ఓపిక ఉన్నదా తాతయ్య? చెప్పడానికి గొప్ప చరిత్ర కాదు తాతయ్య నాది. గొప్ప చరిత్ర పుస్తకాలు రాసుకున్నంత చరిత్ర కాదు తాతయ్య నాది. ఇలా చెప్పి మేము వింటాం తల్లి. మీరు వినటంత ఓపిక ఉన్నదంటే చెప్తాం తాతయ్య. చెప్పాలి తల్లి. పూర్వం మహిషాసుడు అనేటువంటి గొప్ప రాక్షసుడు ఉండేవాడు తాతయ్య. భయంకరమైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మచేత ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మచేత అతడు చావులైనటువంటి వరాన్ని పొంది ఉన్నాడు. ఎవరి చేత మానవుల చేత గాని దేవతల చేత గాని ఎవరి చేత కూడా చావులైనటువంటి వరంను కోరి ఉన్నాడు. ఆ వరంను పొందినటువంటి మహిషాసుడు అనేక లోకాలను జయించి భూలోకము, పాతాళ లోకము, స్వర్గలోకాలను జయించి చివరికి బ్రహ్మలోకం పైన దండయాత్ర చేయడానికి బయలుదేరాడు తాతయ్య. అప్పుడు దేవతలందరూ భయకంపితులైనటువంటి దేవతలందరూ ప్రజలందరూ ఎన్నో తపస్సులు చేసి పరమశివుని మొరబెట్టుకున్నారు. అప్పుడు కోపోద్రిక్తుడైనటువంటి పరమశివుడు ఎక్కడ వాడు దొరికితే అన్ని సమర్చితంగా కానీ బయలుదేరాడు. కానీ ఈ విషయాన్ని మర్చిపోయాడు. అతడు ఆకాశ మార్గాన ఇతన్ని వెతుకుతూ వెళ్ళడం జరిగింది. అతని యొక్క సతీమైనటువంటి పార్వతీదేవిని తీసుకొని కూడా ఆకాశ మార్గాన బయలుదేరుతున్నాడు తాతయ్య. సతీమణి పార్వతీదేవిని తీసుకొని నందుల రథం కట్టుకొని ఆకాశ పైన వెళ్ళాడు. ఏకాంత సమయంలో వాళ్ళు ఇద్దరు నాట్యానికి పురికొల్పి ఇద్దరు నాట్యం చేస్తున్నారు తాతయ్య. ఆ నాట్యం చేస్తూ ఉండగా వాళ్ళు అలసిపోయి వాళ్ళ యొక్క శరీరం నుంచి చెమట బిందువులు ధారాలుగా ప్రవహించడం జరిగింది తాతయ్య. ఈ కథ అంతటికి నా యొక్క వృత్తాంతానికి సంబంధం ఏదో అర్థమైతలేదు తాతయ్య. చెప్తాను తాతయ్య. ఈ వృత్తాంతానికి అసలు నేను ఎందుకు జన్మించినో నాకే అర్థమైతలేదు తాతయ్య. ఒక్కసారి వినండి తాతయ్య, నేను చెప్తాను. జయ సమల వారికి ఎందుకని జన్మించినో తాతయ్య, ఎందుకని జన్మించినో ఏడు మాయలు గలుగహజయా పార్వతీ శంకరుల హయమట మైల ముద్ద రత్నమునైతి పార్వతీ శంకరుల హయమట మైల ముద్ద రత్నమునైతి పార్వతీ శంకరుల హయమట తమరాకు నందు చల్లడిల్లు చుట్టినమ్మా తమరాకు నందు చల్లడిల్లు చుట్టినమ్మా తమరాకు నందు పార్వతీదేవి జగన్మాత తాత. తల్లి తెలియకుండా ఉంటుందా? నా దగ్గరకు వచ్చింది తాత. కన్న తల్లి వారు కంకణం ఒడి వారు పోసి కన్న తల్లి వారు కంకణం
ఉన్నటువంటి ముక్కోటి దేవతలకు వాళ్ళ శుభప్రదం కలిగించిన తాత. కోటి దేవతలంతా కోటి పూజలు చేసిరయ్యా, ముక్కోటి దేవతలంతా కోటి పూజలు చేసిరయ్యా. నాదు ప్రజలు నన్ను కొలసి ఇంటి దేవత పూజించిరయ్యా, నాదు ప్రజలు నన్ను కొలసి ఇంటి దేవత పూజించిరయ్యా. నా తండ్రి శంకరుడు తాత కైలాసపురి వాసుడైనటువంటి నా తండ్రి శంకరుడు దగ్గరికి వచ్చాడు తాతయ్య. అమ్మా ఈ యొక్క అవతారం చాలించు, నీ అవతారం ఇచ్చినటువంటి కర్తవ్యం పూర్తి అయిపోయినది కాబట్టి నాతో కైలాసపురి పట్టణానికి ఏం చేయాలని చెప్పాడు తాతయ్య. కానీ నేను అన్నాను ఇప్పుడే నా ప్రజల యొక్క కష్ట సుఖాలను వాళ్ళకున్నటువంటి కష్టాలన్నీ దూరం చేశాను, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు పాలు పంచుకుంటానన్నాను, నేను వీళ్ళతోనే ఉంటానని చెప్పాను తాతయ్య. అప్పుడు శంకరుడు కోపంతో ఏమన్నాడంటే, అమ్మ మానవులతో జీవించడం అంటే సులభమైన విషయం అనుకుంటున్నావా? కాదు, సంసార సాగర ఎవరు సముద్రంగా ఈదవచ్చు కానీ సంసార సాగరాన్ని నిలవడం చాలా కష్టమైన పని తల్లి, చాలా కష్టమైన పని తల్లి. నువ్వు వెంటనే నాతోని కైలాసపురి పట్టణం వచ్చేయండి, వచ్చేస్తే మీకు అక్కడనే ఉంటారు, కొలువు తీరి ఉంటారు కనుక అని చెప్పాడు తాతయ్య. కానీ నేను సత్యం మీరు రాను అని చెప్పాను. చెప్పాను కోపితృప్తమైనటువంటి నా తండ్రి, ఇప్పటి నుంచి నీ యొక్క మహిమలను ఇక్కడ ఎప్పుడు కూడా ప్రయోగించకూడదు, ఎప్పుడైతే నువ్వు ప్రయోగిస్తావో అప్పుడే నా దగ్గరికి సరాసరి వచ్చేది కాక. కానీ నువ్వు ఇక్కడ ఉంటా అంటున్నావు, నువ్వు నా మాటని కాదంటున్నావు కదా, నా తండ్రి మాటని కాదంటున్నావు కదా, నువ్వు ఎట్లుంటావో నేను చూస్తాను కాక అని చెప్పాడు తాతయ్య. తల్లి ఒక మాట, నువ్వు ఎలా పుట్టావో ఒకసారి మాకు తెలుపు తల్లి. తాతయ్య చెప్తున్నాను తాతయ్య. కన్న తండ్రి శంకరుడు ఉగ్ర రూపము దాల్చేనయ్యా, కన్న తండ్రి శంకరుడు ఉగ్ర రూపము దాల్చేనయ్యా, కన్న తండ్రి శంకరుడు నాదు భర్త పెద్ది రాదు, నాదు భర్త పెద్ది రాదు తోనే కొండ పట్టణమమ్మ, నాదు భర్త పెద్ది రాదు తోనే కొండ పట్టణమమ్మ, నాదు భర్త పెద్ది రాదు ధరణియే రాము పల్లె, రమణన్ను బ్రోవావేరా, ధరణియే రాము పల్లె, రమణన్ను బ్రోవావేరా, ధరణియే రాము పల్లె, విహిరాజానేయుల స్వామి, విహిరాజానేయుల స్వామి మరువాత కలిసేదనయ్యా, విహిరాజానే మరువాత కలిసేదనయ్యా, విహిరాజానేయుల స్వామి ఎందుకని జన్మించినో ఏడు మాయలు కలుగహలేయా, ఎందుకని జన్మించినో ఏడు మాయలు కలుగహలేయా, ఎందుకని జన్మించినో. జై రేలా సాంబవారికి తాతయ్య. ఓ తల్లి, తాతయ్య నువ్వు ఎలా పుట్టావు, ఎలా పెరిగావు, నువ్వు ఎందుకు పుట్టావు, నీ
పేరు పెట్టిన వారు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరు ఒకసారి మాకు తెలియదు. తాతయ్య నేను పార్వశంకుల యొక్క చెమటతో మైలముద్ద రక్తంపై ఆ యొక్క జన్మించాను. పార్వతీ శంకరులో నందుల రథం కట్టుకొని వెళుచుండగా ఇక్కడ చిన్న గంగ, అక్కడ పెద్ద గంగ, మధ్యలో మురికి గంగలో నువ్వు పుట్టావు. అవును తాతయ్య. తామర పుష్పం యందు. అవును తామర పుష్పం అందరు పుట్టాను తాతయ్య. నా యొక్క భర్త పెద్దిరాజు, నీ భర్త పెద్దిరాజు, దొనకొండపురి పట్టణం అది. దొనకొండపురి పట్టణం. వలాంబిక మా అత్తమ్మ, బలరాజు మా మామయ్య. మేము 5గురం ఆడన్లం. నీ పేరు ఎవరు పెట్టారు? నా పేరు పెద్దమ్మ, నా యొక్క పేరు ఎల్లమ్మ, మా యొక్క అక్క ఎల్లమ్మ పెట్టింది తాతయ్య. ఆ యొక్క రేణుక ఎల్లమ్మ ఆ యొక్క మునిరాజు సత్యాల బోనముకయ్యి అక్కడికి మట్టికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ యొక్క తామర పుష్పము యందు బొర్రుచుంటే నీకనంగా ఎవరో చక్కని బాల బొర్రుచుంది, సూర్యుని కన్నా వడివంకున్నది కానీ బాలకు వడివంక లేదని నీ పేరు వనదుర్గా పెద్దమ్మ అని పేరు పెట్టారా? అవును తాతయ్య. అయితే ఇప్పుడే నా యొక్క భర్త చాలా సమస్యల్లో ఉన్నాడు తాతయ్య పెద్దిరాజు. ఆ సమస్యలు మాకు ఇప్పటిదాకా చెప్పాను కదా తాతయ్య. అసలు ఎందుకని జన్మించిండు, నా తండ్రి నా మీద ఎందుకు కోపంతో ఉన్నాడు నాకే అర్థమైతలేదు. ఎందుకు పుట్టావా? నీ మీదనే నీకు నాకు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, అసలు ఏం చేస్తున్నా అర్థం లేదు తాతయ్య. ఎవరికి పగవారికి కూడా రావద్దు తాతయ్య. ఇప్పుడే నా భర్త అయినటువంటి పెద్దిరాజు దగ్గరికి నేను బయలుదేరి వెళ్తున్నాను తాతయ్య. సరే తల్లి వెళ్ళు. కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర, వైకుంఠపురమేలే నారాయణ దేవ, వైకుంఠపురమేలే నారాయణ దేవ, వైకుంఠపురమేలే నారాయణ దేవ, వైకుంఠపురమేలే నారాయణ దేవ. సత్యాలు లేకుండా బ్రహ్మదేవుడు మీరు, సత్యాలు లేకుండా బ్రహ్మదేవుడు మీరు, సత్యాలు లేకుండా బ్రహ్మదేవుడు మీరు, సత్యాలు లేకుండా బ్రహ్మదేవుడు మీరు. జయ నెల సమ్లవారికి, జయ నెల సమ్లవారికి. ఎవరి గతి ఎట్లయున్నదో ఈ కరుణ మాయ, ఎవరి గతి ఎట్లయున్నదో, ఎవరి గతి ఎట్లయున్నదో ఈ కరుణ మాయ, ఎవరి గతి ఎట్లయున్నదో, ఆ దైవ గతి ఎట్లయున్నదో ఈ కరుణ ఎరుక, దైవ గతి ఎట్లయున్నదో, దైవ గతి ఎట్లయున్నదో ఈ కరుణ ఎరుక, దైవ గతి ఎట్లయున్నదో, దైవ గతి ఎట్లయున్నదో ఈ కరుణ ఎరుక, దైవ గతి ఎట్లయున్నదో, దైవ గతి ఎట్లయున్నదో ఈ కరుణ ఎరుక, దైవ గతి ఎట్లయున్నదో. ఓ స్వామి, ఓ మంత్రి, నీ యొక్క భార్యనగా పెద్దమ్మ దేవి, నీ వద్దకు నీ భార్య పెద్దమ్మ దేవి వస్తున్నారు. అలాగే మా భార్య రమ్మని కదా. కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర. రేరా సమ్లవారికి. ప్రాణసఖి, ప్రాణేశ్వర, ఏంటి ప్రాణేశ్వర ముఖమంతా చిన్నపోయి కూర్చున్నారు ప్రాణేశ్వర? అలా కనుకుంటున్నా సఖి. నాకు ఇన్నలేని కష్టాలు వచ్చినాయి ప్రాణసఖి. ఏంటి నాత? నా తమ్ములతో నాకు చాలా కష్టాలు వచ్చినాయి ప్రాణసఖి. వినలేని కష్టాలు నా తమ్ముడు నన్ను హింసించిన ఆ రాజ్యంలోకి నేను వెళ్ళొచ్చినాను ప్రాణసఖి. నా తమ్ములను నా సొంత కొడుకులలాగా చూస్తున్నా, నా మరదల సొంత చెల్లెలాగా చూసుకున్నా కానీ నా మీద ఎన్నో అపనిందలు వేసి నా రాజ్యం నుంచి నేను వెళ్ళేలా చేశాను ప్రాణసఖి. ఆ యొక్క రాజ్యం నుంచి నేను వెళ్ళేలా చేసేసి అందుకోసం ఆ గోగులను గుర్రను తీసుకొని నేను బయలుదేరానమ్మా నీ దగ్గరికి. అతనా నాత, మనకు ఎప్పుడు చూసినా కానీ ప్రాణేశ్వర అనేక కష్టాలు ప్రాణేశ్వర. ఆ యొక్క మరుదులను నేను కన్న కొడుకుల్లాగా పెంచాను ప్రాణేశ్వర. అయినప్పటికీ కూడా వాళ్ళు అనేకమైనటువంటి అపనిందలు వేశారు నాత. అవును కదా, నేను ఎన్ని ధర్మాలు చేసినా ఎన్ని న్యాయం చేసినా కానీ ఆ కైలాసపురి వాసుడు నా మీద కోపంగా ఉన్నాడు కదా. నేను ఎవరితో మొరపెట్టుకున్నది ప్రాణసఖి. స్వామి ఎట్లా చేద్దాం స్వామి మరి? మనకి ఎన్ని కష్టాలు, అసలు ఈ లోకంలో ఎవరికైనా ఉన్నాయా లేవా కష్టాలు? మనకేనా స్వామి ఈ కష్టాలని? ఈ కష్టాలు మనకే పట్టినట్టున్నాయి ప్రాణసఖి. ఇప్పుడు జై పెద్దమ్మ మాతాకి, జై వీరనేల సామ్లవారికి. పామారు మీనా
సఖి, వినలేని కష్టాలు వచ్చి మనం ఈ రాజ్యం నుంచి గొర్రెలను దోరుకొని మనం వెళ్ళిపోతున్నాము. ఈ రాజ్యం నుంచి మనం వెళ్దాము కదా. వెళ్దామంటున్నారా ప్రాణం? అవును కదా ప్రాణ సఖి. ఎట్లా చేద్దాం? జయ విరయల సమల వారికి ఏ దారి ఓదాము నాదా. స్వామి మనకెవరు చెప్తున్నారు? ఇక్కడ ఎవరు నడుస్తాం ప్రాణేశ్వర? మనకి ఏంటి కష్టాలు అయితే ఎవరు నాథ ఆదరించే వారు ఎవరు? మనల్ని ఎవరు ఆదరిస్తారు నాథ? మనకెవరు తెలుసని ఈ కొత్త ఊరు పట్టణంలోకి వెళ్ళమని అంటున్నారు. మనకు అక్కడ ఎవరు ఉంటారు నాథ? మనకి ఎవరు తెలియరు కదా ప్రాణేశ్వర. అలా కనిపించే వాళ్ళకి అయితే ఒక్కసారి మనము ఈ ప్రజలకు మనం వెళ్తున్నాం కదా ప్రాణేశ్వర, మన దొనకొండపూర్ ప్రజలకు ఒక్కసారి మనం చెప్పేద్దాం. సరే సరే ప్రాణ సఖి. దొనకొండ ప్రజలారా, మేము ఇక్కడ విడిచి వెళ్ళిపోతున్నాం అయ్యా. ఇన్ని రోజులు మీతో కలిసి ఉన్నాము, మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ప్రజలారా. వెళ్ళిపోతున్నాము మేము దొనకొండ ప్రజలారా. వెళ్ళిపోతున్నాము మేము దొనకొండ ప్రజలారా. వెళ్ళిపోతున్నాము మేము మహాపాపుణ్యము లేక ప్రాణేశ్వర. ఆ ప్రణతి ఆమె ఎట్లా అసలు పాపం చేసిందో పుణ్యం చేసిందో ఆ గర్భం ఎట్లా దాచో తెలియదు కదా ప్రాణేశ్వర. మన మీద గుర్తున్నది మనది గర్భములాదేనయ్యా. పాపపుణ్యము లేక మనది గర్భములాదేనయ్యా. పాపపుణ్యము లేక
అది కూడా ఏ పురాతం లేకుండా మనం నిలబొట్టి ఒంటి వారు చేసిరయ్యా. మహాపాపులు మమ్ము ఇంకా మనం ఇక్కడికి వచ్చినాము. మనకు వేరే గ్రామంలో మనల్ని ఆదరించే వారు ఎవరు, మనకు ఆప్తులు ఎవరు ఉంటారు నాత. మనం అక్కడ పోయి ఏం చేద్దాం నాత, మన దొడకొండ ప్రజలే మనకు దిక్కు. ఈ ప్రజలు మనకు దాన ధర్మం ఏమైనా చేస్తారేమో. మనం ఒక్కసారి నేను రాలేను నాత, నాకు కాళ్ళు గుంజుతున్నాయి, మీరు వెళ్ళిరండి నాత, ఒక్కసారి చెప్పి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళని ఎవరైనా దానం చేస్తే తీసుకోనండి నాత. అలాగే సఖి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నేను దానం తీసుకొని వస్తాను కదా సఖి. దొనకొండ ప్రాజలారా గ్రామంలో దొరకొండ ప్రజలకు అందరికి చెప్పేశారా ప్రాణేశ్వర? అందరికి ఈ అడవి దాటి వెళ్దాం ప్రాణేశ్వర మనకు ఇక ఆవులను తోలుకొని. జయ రేలా స్వామివారికి జయ. ఒంటరిగా అడవిలోనా స్వామి, ఇంత పెద్ద కారణం పడదు స్వామి, ఒక్కదాన్ని ఉండాలేదు. ఒంటరిగా అడవిలోనా ఒక్కదాన్ని ఉండాలేదు. ఒక్కదాన్ని అడవిలోనా
ఉన్నప్పుడు స్వామి వెళ్ళిపోదాం కదా సఖి. అడవంతా దాటుదాము ఆవులాను దోలుకొని అడవంతా దాటుదాము జయ వీరేంద్ర సభల వారికి ప్రాణేశ్వర. ఓ సఖి. ఈ కారండ పడవిలో మనం ఎట్లా ఉంటాం స్వామి? నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండగలుగుతాను స్వామి? ఈ ఆవులను పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం స్వామి. అడవులు నేను ఉండలేకపోతున్నాను స్వామి. అలా కనిపించదా సఖి. జై బిరానేలా సాముల వారికి మెల్లగా రావమ్మ చల్లని నీడ నాకు మెల్లగా రావమ్మ. చల్లని నీడ నాకు స్వామి ఏమంటున్నారు స్వామి? మెల్లగా రావమ్మ. సఖి. తాతకు గుండెయులో స్వామి ఏమంటున్నారు? తరలిపోదాము తెలియా. తాతకు గుండెయులో మనం ఆ చల్ల చల్ల నీళ్ళను కాస్త కూర్చి నువ్వు మెల్లగా పోదామమ్మా. అట్లా అంటున్నారా స్వామి? ఇక్కడ ఎండలు కొడుతున్నాయని అంటే నీడకోదమని అంటున్నారు, పలుకుతున్నారా స్వామి? స్వామి మనకు ఈ గతి ఎందుకు వచ్చినదో జయవేళ సాముల వారికి నుదుట బ్రహ్మ రాసిన రాత స్వామి ఆ బ్రహ్మదేవుడు రాత నుంచి ఎవరు తప్పించుకోలేదు స్వామి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అందరూ విధివంతులే స్వామి. ఎన్నటికీ రప్ప పోదు మృదుట బ్రహ్మ రాసిన రాత ఎన్నటికీ రప్ప పోదు ఎండలకు తాళవలేదు స్వామి. ఈ ఎండను భరించలేకపోతున్నాను స్వామి. వెళ్దాం స్వామి. వెళ్ళదాము ప్రాణనాథ స్వామి. ఇక్కడ ఉండలేదు స్వామి. వెళ్ళిపోదాం. ఎండలకు తాళవలేదు వెళ్ళదాము ఆ బ్రహ్మరాశి రాత తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఏ యుగంలో చూసినా అందరు విధి పంచుతుంది. అందులో మనం ఒక భాగం స్వామి. మన భరించక తప్పదు స్వామి. అంతే కదా సఖి. జయ వీరనేల సాముల వారికి జై. కారండ పడవీలోనా కనర గుండెలు
సఖి ఆ కానండ పడవిలో నాకు ఏం కానరాలేనమ్మా స్వామి నేను ఇలాగ పోతున్నా నాకేం కనిపిస్తలేదు కదా సఖి స్వామి నేను ఇలాగా చేయదమ్మా ఇక్కడ చల్లని నీడ స్వామి ఎక్కడేం దొరికినప్పుడు చెట్టుగా మనకు ఒక అంతే కదా సఖి ఏమీ లేదు మనకు ఇక్కడ చెట్టు లేదు కదమ్మా మనకు పరమాత్మ ఎటులా చేతు పవలించు రామునాథ పరమాత్మ ఎటులా చేతు పవలించు రామునాథ మనకి ఈ చెట్టు నీడనే గొప్ప భవంతి అనుకుందాం అంతే కదా ఈ ఎండలకు తాళలేని స్వామి మన ఆవులు దూపలకు చనిపోతున్నాయి స్వామి ఆకలికి చనిపోతున్నాయి స్వామి ఈ చెట్టు నీడ పొందాము ఇక్కడనే మనం ఉండి ఎక్కడన్నా పోయి వేరే ఊర్లో పోయి మనము బతుకుదాము స్వామి వెళదాము స్వామి అలాగే సఖి మనకి ఇక్కడ ఏం దిక్కులేదు కదా స్వామి ఇప్పుడు మనం ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఏ దారికి చెప్తే మనం అదే దారిలో వెళ్తాం కదా సఖి వెళదాము స్వామి జయ గురుదేల సాంబవారికి శివశంభోలింగ నిన్ను నమ్మి ఉంటిరా దేవా 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 శివశంభోలింగ నిన్ను జయ గురుదేల సాంబవారికి నహా తండ్రి శంకరుడా నన్ను ఏ గతి చేసివయ్యా నా తండ్రి శంకరుడా నన్ను ఏ గతి చేసివయ్యా నా తండ్రి శంకరుడా వారికి అమ్మవారికి పట్టుకోలంబోన పాటుగా వెలిసినాడు పట్టుకోలంబోన పాటుగా వెలిసినాడు పట్టుకోలంబోన పాటుగా వెలిసినాడు పాటుగా వెలిసినాడు పట్టుకోలంబోన కరవ పెంకయ్య మనమ మంగోరమ్మ
నేయులాను మదిలోన దళితేగాను వీరాంజనేయులాను జాయిరంజన స్తంభానికి మంత్రివారిగా నువ్వు అట్టంటిగానే చెట్టుకి రావద్దు అంటే నీ నిజం కూడా అదే తావు తావు మేము తెలుగు వాళ్ళమే ముద్రాజలం ముద్రాజలం కాలు మొత్తం ఏర్పడుతుంది ముద్రాజలమే కాలు మధ్యలో ఉన్నాయి కాలు మధ్యలో ఉన్నాయి అన్ని మధ్యలో ఉన్నాయి ముద్రాజు ఇదే మేము మామూలుగా తెంపుతాం కదా కొబ్బరి జామ తోడని తెంపుకుంటాం కాబట్టి వీటి వాటి అదే పోషటికి అప్పుడప్పుడు అలవాటు కొంత అలవాటు కదా అప్పుడప్పుడు ఈ పందులు కొంది మేము మామిడి తోటలు జామ తోటలు బేర పడతా ఇక మామూలు ఓలైన అంటే మామిడి తోట వేసిపోయి మామిడి తోట పెద్దది ఒకటి అట్టుకుంటాం పెద్ద ఏమన్నా మిగులుతే నిలబడి కళ్ళకి అయిపోతున్నాయి మీకు 15 లక్షలు పుట్టబడినాయి 15 లక్షలు పుట్టబడి నాకు 5 లక్షలు వచ్చినాయి ఏంటికని ఆనవాడి కాలు పెట్టి అన్ని కింద పోయింది నువ్వు అయిపోయి అంటే షెటోలే నువ్వు గిట్ట తాగటోలే తీయండి కదా నీకు ఎప్పుడే సీజన్కి తెర ఐదు అయింది ఒక్కటే అబ్బో అలా చెప్పి మరి అడుస్తూ ఉంటుంది మళ్ళా బంటు లచ్చమ్మా ఓ లచ్చమ్మా అవునే బంటు లచ్చమ్మనే నువ్వు నిలబడుతుంది బంటలము రెండవే తెనుగొల్లాలి కానీ బంట అనేది మారలేదు దూపాలు ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు అట్లా ఉంటా కూడా అప్పుడప్పుడు 50 కిలోమీటర్లు అవుతా పొద్దులు ఎత్తే పోసే చెట్టు కింద పొద్దు ఇస్తాడు తింటా అంటారు అనగా నువ్వు అని పిల్లలు అయితే ఏం చెప్తాను లేక లేక తక్కువ ఇప్పుడు మరి నీ భార్య అడిగేది నా భార్యకు చోటకి వస్తుంది ఇలా కలకడకలగా అమ్మకరమైంది అన్ని అమ్మకరం మారిపల్లం కూడా పోయింది ఆమె కావు ఇది ఆడమంటలే ఈ ఆడలో ఇంకా నువ్వు అవునే నువ్వు పన్నాముందో మరి అరే ఎప్పుడో మీకింద చెప్పడంతో విషయం ఎప్పుడో మనం నాకు బండ్లు వచ్చాము నువ్వు సకాలంలో ఒకటి మాట వస్తుండే వీళ్ళు ఏమన్నా ఇంకేముంటాయి వచ్చే దస్తాను ఇద్దరిని మన ఇద్దరిని రాన్ భయం ఏం లేదు గట్టెట్టుడే భయం పడదు మనం ఇప్పుడు కిందకి పడిపోయాం రారా లచ్చిగా ఉంచుకుంటారు అది నువ్వు నావే ఉంచుకుంటామంటే అబ్బో అబ్బో నువ్వు పాడవాడుకుంటురా దేవునేలా సాంబవారికి అమలారా వచ్చి తినమ్మా ఓ అమలారా వచ్చి తినమ్మా అమలారా వచ్చి తినమ్మా ఓ దేనులారా వినుడి అమలారా వచ్చి తినమ్మా ఓ దేనులారా వినుడి What is going to raise?
వచ్చినమ్మ బంటు కులము మాదే బంటు కులము మాది లచ్చయ్య నాదు భర్త బంటు కులము మాది వింటారా నాదు పేరు వీరాలచ్చమ్మానమ్మ వింటారా నాదు పేరు వింటారా నాదు పేరు అరే మీ బాబా అయితే కింద అట్లా పక్కన వింటారా నాదు పేరు వీరాలచ్చమ్మానమ్మ వింటారా నాదు పేరు వీరాలచ్చమ్మానమ్మ వింటారా నాదు పేరు కూరగాయ జారాలు నిన్ను చేసేదానేనమ్మ కూరగాయ జారాలు నేను చేసేదానమ్మ కూరగాయ జారాలు గొంగూర కట్టాలమ్మ గోంగూర కట్టాలమ్మ గోరు చిక్కుడు రాయ గోంగూర కట్టాలమ్మ గోరు చిక్కుడు రాయ గోంగూర కట్టాలమ్మ ఆలుగడ్డ టమాటా అలుగడ్డ టమాటా పలకూర కట్టాలమ్మ అలుగడ్డ టమాటా పలకూర కట్టాలమ్మ అలుగడ్డ టమాటా ఉల్లిపాయ కట్టాలమ్మ ఉరుకురికి రాలేదమ్మ ఉల్లిపాయ కట్టాలమ్మ ఉరుకురికి రాలేదమ్మ ఉల్లిపాయ కట్టాలమ్మ ఉల్లిపాయ కట్టాలమ్మ ఉల్లిపాయ కట్టాలమ్మ ఉలిపురికి రాలేదమ్మ ఉల్లిపాయ కట్టాలమ్మ ఉలిపురికి రాలేదమ్మ ఉల్లిపాయ కట్టాలమ్మ ధైర్యము పల్లి దాముని దలిచేదాను ధైర్యము పల్లి దాముని దలిచేదాను ధైర్యము పల్లి వీరాంజనేయులాను మదిలోన దలిచేదాను వీరాంజనేయులాను దేవుడేలా తమ్మవారికి అవ్వదు అవకాశమా ఎందుకు అయిపోయిగా అయిపోయింది అయిపోయింది మంత్రి వాడిగా వేసుకో ఇప్పుడు ఇక అడుగు మా నామము మా పేరు ఏంటిది నా యొక్క నామను బంటు పెంటమ్మ అవును తెలుగు వారము అవును బంటు లచ్చమ్మ అవును లగ్గమైంది కిందలేంది అంటే మొగుడే తీస కొడతాడు పోయి అంటాడు భారీగా అంటాడు ఇట్లా కోసేసి కిందనే మరి తాయనమా పోయి చెట్టు ఉంటది ఆడ కాలి ఆపల పిల్లలయ్యారు ఏంటి అనుకుంటున్నా లోపట్ల ఆయన ఎక్కడ వేయడు అది కాదు ఇక నేను పిల్లలు ఉంచుకుంటున్నా ఇక ఏ తంత్రం కూడా అయ్యేటట్లేదు కదా తంత్రం కూడా అయ్యేటట్లేదు ఏం కాదా
ఖాళీగా కష్టమే అయిపోయా మరి. మరి నువ్వేం చేస్తావు తల్లి? ఏం చేస్తా మోహన్ లెంకలు ఇప్పుడు యాడో యాడదా ఉన్నాడు ఉన్నాడు. నువ్వు ఇవన్నీ ఆడిపోయినావు. అటు మూల కూరగాయలు అమ్మడానికి పోయినా. ఏ మూలకు? ఓ మూలకు మామిడిపల్లి మూలకు పోయినాడు. కట్టకుండా కట్టకుండా పోయినా. కట్టకుండా వాళ్ళు ఉన్నారని పోయినావు. కూడా దొరికితే నువ్వేంటి ఓలు దొరకలేదు కూడా. ఓలు దొరకలేదు కూడా. నువ్వేందుకే నీకు ముసలైపోయింది ముగ్గురు గంటవి. ఇప్పుడు అయ్యా దొరకరా అన్న? తొలగరా ఇస్తున్నా చేస్తాను మీకు కాలు మొత్తం గిట్ల నడుస్తాడు ఇట్లా నడుస్తాడు అయినా ఇంకొకరు కొట్టురా కొట్టు ఓల్గరా చూపిస్తాయాల అయితే తయారు కాల నేనే కాల ఎందుకు అయ్యన రోజు కళ్ళు ఎందుకు రాలే పైసలు పెడితేనే కళ్ళు వస్తుంది. ఇప్పుడు మొగలు ఫోన్ చేసుకోడు అగంతే కళ్ళ వదిలి ఇంకో తెలుసుకుంటాడు ఇంకొకడు ఏ కొట్ట కొట్ట గొట్ట తోలుకరా నేను ఇచ్చినప్పుడు మొగని మధ్య రాగే నేను మొగని ఇచ్చినప్పుడు రాలేదు. మరి నువ్వు ఓలో మా నడిమి వచ్చి పిల్లలు వచ్చింది వీకి దొరికే మనం మరి నాకు మనం వస్తుంది నాకదా మనం వస్తుంది నాకు అన్నం వస్తుంది అన్నం వస్తుంది గంటలాగే మాట్లాడుతామంటే మీ ఇద్దరు మంచిగా ఏదో ఉంటుంది. మంచిగున్నది ముద్ద ముద్ద అమ్ముకుంటా చూస్తున్నావు. అమ్మనమ్మంటుంది నువ్వు అవ్వ ముందర దోరేయకు. దోరేస్తే మనం బువ్వ పెట్టదు రేపు పెట్టదు బువ్వ. అమ్మ ముందర దోరు ఎప్పుడు వేయకు. మన కాళ్ళ బువ్వ అవరు కొట్టారు మంచి మురికిస్తా ఈ రాడికి మురికిస్తా మన కళ్ళు దొరకదు. సరే సరే మంచిది ఓకే పొద్దుతే మన కోటి గుల్పరంగా ఉన్నాయి. నువ్వు బేరంకు నువ్వు పోయేస్తావు. బేరం పైసలు కట్టుకుని అయితే పోయి అన్ని కాలనుకున్నట్లు పోయి అనుకుని మరి నేనే కదా తెచ్చేది. తెచ్చి నువ్వే లెగుతాయి ఓ లెగుతారు ఇక మళ్ళా. వారికి దేవనేల కమల వారికి ఓ కూడా ఎక్కడికి పోతుంది ఏడుంటివి ఎన్నొద్దులు ఆయన లింగబట్టి ఊళ్ళో ఉంటున్నా తింటున్నా ఏదో చెప్పిన తినాలా పొద్దున్న తినాలా మళ్ళీ వండాలా మళ్ళీ అది ఎల్లకాలం నేను మామిడి తోట పట్టవచ్చు కానీ మామిడి తోటలు జామి తోట పట్టుకొస్తే నువ్వు పందమ్మ పోతున్నావు. మనకి ఏమున్నాయి ఏం లేకపోయా ఏదో మన నలుపు మాట్లాడు అది ఉంది రాబాయి ఇది ఉంది రాబాయి అని ఎప్పుడే మనం ఎప్పుడు చెప్పాను రాజుగారు మామిడి తోట లెంకినవా? లెక్కలేని ఆడప్పుడు పోవాలి ఒకసారి దొరుకుతాడు నీకు. నీకు ఎప్పుడు చెప్తే చెప్పినా బాటిల్ పెట్టి తాగుతాడు. అదే కూడా దాని బాలికి నువ్వేమో వెళ్తావు దాని ఆయనకు పోతు పోయి బాటిల్ ఖర్చు తాగాయి జయనా సమవారికి ఏమయ్యా నా దుమ్మరా ఎక్కడికి పోయినోరా ఏమయ్యా నా దుమ్మరా ఎక్కడికి పోయినోరా ఏమయ్యా నా దుమ్మరా ఏమయ్యా నా దుమ్మరా ఎక్కడికి పోయినోరా ఏమయ్యా నా దుమ్మరా ఎక్కడికి పోయినోరా ఏమయ్యా నా దుమ్మరా ఎంతకాల ఎదురెందుతూ నా ముక్కుల నా దుమ్మరా ఎంతకాల ఎదురెందుతూ నా ముక్కుల నా దుమ్మరా ఎంతకాల ఎదురెందుతూ ఏడికి పోతుంది ఎటు పోతుంది ఎన్నొద్దులా ఎదురు చూడాలి ఈ గురించి ఊరంతా లేకి తిని దొరకత్తివి ఒకనాడు పల్లె అంటావు ఒకనాడు రోలం అంటావు ఒకటి నిజమా అంటావు. అవునేమో పల్లెలు మొత్తం మన బేరం వస్తాయి ఇంటిలో సాగు కూడా అంటే ఆడుతుంది మళ్ళీ అందుకనే లోలం పోయినా ఎందుకు రాదు తీపిస్తా కళ్ళు రాదు మొత్తం పులుసు తీపిస్తా కిందికెళ్ళి మిగతా తీపిస్తా
సమవారికి నిమ్మ తోట ప్రాణాలు నేను నిమ్మ తోట ప్రాణాలు నేను చేతికిగలనే నిమ్మ తోట ప్రాణాలు నేను చేతికిగలనే నిమ్మ తోట ప్రాణాలు నేను చేతికిగలనే నిమ్మ తోట ప్రాణాలు ఇప్పాలలో కమ్మ నామతో నామో పిల్ల ఇప్పాలలో కమ్మ నామతో నామో తిమాలలో కమ్మ నామతో నామో పిల్ల ఇప్పాలలో కమ్మ నామతో నామో పిల్ల తిమాలలో కమ్మ నెల్లటి నీ గాలితో నామతో నామో పిల్ల నెల్లటి నీ రూపతో నామతో నామో పిల్ల సమవారికి ఓ రచ్చమ్మ గారు తిప్పలేము వాళ్ళకు ఇంత పెద్ద మొగన్ ఉండగా రాముడు పోయినా రామపురం పోయినా మామూలు పట్టిందే ఎందుకు పోయినా మామూలు మరి మరి ఏం చదివి మరి మామూలు లేకుంటే మామూలు ఎక్కడ బతుకుతాం మన పంట మరి దాంతో కానీ మామూలు చేశారు కాబట్టి అలా గుర్తు పడుకున్నా పట్టుకుంటేనే బతుకుతారు మరి పట్టుకుంటే బతులు కూరగాయలు బతే ఇటు అత్తాడి దిగుతాయి అవి ఎవరు సీజన్ మామిడి పండ్లు మామిడి పనులు మామిడితో ఒక్క బట్టలు పట్టినా జామ పండుగ ఇట్లాంటి పట్టినా మనకి ఆడ మొన్ననే ఎన్నో గ్రహాలు ఉన్నట్టు పోయి చూస్తాడు మాదిరి అంటే ఎప్పుడా కింద వెళ్ళాను చింతవల్ల 5 ఎకరాలే ఉన్నది అమ్మకింటివి రామృత అమ్మకింటివి ఇంకేం చేస్తుంది ఎవరి అందుకని మన ఇంటి పేరుకి అమ్ముకొని ఎలా అమ్మ నేనే పెద్దదాన్ని కొనుక్తుంది కదా ఆడబుద్ధ కింద బుద్ధి ఆడబుద్ధ కింద ఉండొస్తుంది దేవరేలా తమవారికి మజిలీపట్నం మామిడి పండ్లు మంచిగా మజిలీపట్నం మామిడి పండ్లు మజిలీపట్నం మామిడి పండ్లు మజిలీపట్నం మామిడి పండ్లు మంచిగా మజిలీపట్నం మామిడి పండ్లు మంచిగా అమ్ముడు మజిలీపట్నం మామిడి పండ్లు రజపాలు చేయబోకు నా ముద్దుల నాదు మాడ రజపాలు చేయబోకు నా ముద్దుల నాలు రజపాలు వేయబోకు రజపాలు చేయబోకు నా ముద్దుల నాదు రజపాలు చేయబోకు నా ముద్దుల నాలు రజపాలు వేయబోకు దేవుడైనా సంగవారికి ఈ మజిలీపట్నం వాడుకున్నట్టు మంచిగా అమ్ముడు ఉన్నావా మంచి వేరే చేసుకుందాం హైబ్రిడ్ చేసుకుందాం పోతలేవు కొన్నా వేసినాము ఆయన చేస్తే దానికి ఒకటి వచ్చి నీ ఏమన్నా నాయి కదా అని నన్నదన్నాడు ఈ గురించి మొత్తం ఎంత సీసాయని కూడా యాభైకినా అన్నాడు రచ్చమ్మ ఏమైనా ఉన్నా నీకు నేను ఇడగాలి ఆడగాలి అమెరికా పోయి తెచ్చిన షర్ట్ ఇస్తున్నాను అమెరికా మనకి పైసల రూపాయలు లేవా తనకు ఫోన్ చేయాలి అయ్యారు ఫోన్ పే కొట్టి ఫోన్ పే ఆయన కొట్టి పిచ్చి పోయి తీరు కొడుతుంది మొన్న సమల వారికి రంగురంగుల చీర అదెన్నో రంగురంగుల చీర కొన్ని నామతో నాడు పిల్ల రంగురంగుల వైకాలెత్తి నామతో నాలు పిల్ల రంగురంగుల రైకలు దొరికి నామతో నాడు పిల్ల రంగురంగుల వైకాలెత్తి నామతో నాలు పిల్ల రంగురంగుల రైకలు దొరికి రజకాలు ఎయ్యబోతు నామతో నాడు పిల్ల రజకాలు ఎయ్యబోతు నా ముద్దుల నాలు పిల్ల రజపాలు వేయబోకు నామతో నాడు పిల్ల రజకాలు ఎయ్యబోతు నా ముద్దుల నాలు పిల్ల రజపాలు వేయబోకు ఓహో వచ్చేవారు అదొక పేరాలు పడితేనే ఇంత పొద్దు నీకు రంగురంగుల చీరలు తెచ్చిన రంగురంగుల రైకలు తెచ్చి నువ్వు 100 మంది వచ్చినట్టు మంది అడిగేటట్లు చీరలు నటించింది నేనేమో ఇంకోటి ఏడాది గురించి మత్తారు పెడితే జాకెట్ మార్కెట్ దగ్గరగా 3,000 రూపాయలు పట్టేసుకున్నా మార్కెట్ దగ్గర మంచి కుడతాడు ఇదే నేను తీసుకోపోయి ప్రేమ పెడితే పోయి 2,000 రూపాయలు అనుకునే మళ్ళీ పోయి కళ్ళు పెట్టి ఇలా కళ్ళు ఏమన్నా బతుకయ్యా ఇక వీడితో మొగా ఇది కాదు దేవరేలా సమవారికి మధువద్దు ప్యారాలద్దు కుతులెక్క మధువద్దు ప్యారాలద్దు మధువద్దు ప్యారాలద్దు కుతులెక్క మధువద్దు ప్యారాలద్దు రజపాలు నన్ను చేస్తావు నా ముద్దుల నాదు మగడా రజపాలు నన్ను చేస్తావు నా ముద్దుల నాదు మగడా రజపాలు నన్ను చేస్తావు రజపాలు నన్ను చేస్తావు నా ముద్దుల నాదు మగడా రజపాలు నన్ను చేస్తావు నా ముద్దుల నాదు మగడా రజపాలు నన్ను చేస్తావు ఉన్నదంతా
ఇప్పటికే ఉన్నా తొడగొడుతుంది లేని చెప్పుకుంటూ వస్తున్నావు ఇక మన బతికింటే ఏమొకటి అన్ని ఓడితే సాముల వారికి పిరిగిరాళ్ళ ఎర్రంపల్లి ఎర్రగుట్ట చింతపల్లి పిరిగిరాళ్ళ ఎర్రగొల్లి ఎర్రగుట్ట చింతారండి పిరిగిరాళ్ళ ఎర్రంపల్లి ఎంత మంచి మనకు ఆ యొక్క పిరికిరాల ఎరంపల్లి ఇవన్నీ తీసుకుంటూ రాగా ఆ 7,000 ఎకరాల భూమి ఉన్నది 7,000 ఎకరాల తోట ఉన్నది ఆ తోట సాగు చేసుకుంటాగా ఎంతో లాభాలు వచ్చాయి మనకు ఉన్నదే 5 ఎకరాలు మంచి కంటే 7,000 ఎకరాలు అంటివి 7,000 ఎకరాలు అంటే మామూలు అనుకున్నావా ఆ గుట్ట కూడా మనం అంటారు బతుకు పోయింది అరే వాళ్ళ మధ్య మొత్తం మనదన్నది ఇక అంటే చెప్పుడు బతుకు మన అర్థం మాటలు అన్ని ఏదో ఒకటి ఉండదు కదా జగనేలా సమల వారికి వద్దు ప్యారాలద్దు లెక్క చేసే వద్దు ప్యారాలద్దు పుట్టే లేదు నా ముత్తుల నాతో మగడా పుట్టే లేదు నా ముత్తుల పుట్టే లేదు జగనేలా సమల వారికి ఓ మోడా చూస్తే పుస్తలేదు ఒక ఆయన ఏపీఎస్ కదా నాదా అవన్నీ నేను ఇక్కడ కొనుకొచ్చుకున్నా ఇది ఒకటి 150 ఒక 200 రూపాయలు వేసుకుంటే నేనే కూరలు అమ్ముకుంటే అచ్చిన పేరుతో కొనుక్కుంటే సాముల వారికి బుద్ధి చెప్పినావు బుద్ధి చెప్పినావు వరకుండా ఉండేవాడి బుద్ధి చెప్పినావు వరకుండా ఉండేవాడి బుద్ధి చెప్పినావు చింతాయ యాబోకు నామతో నాగో బిల్ల చింతాయ యాబోకు నామతో నాగో బిల్ల చింతాయ యాబోకు అన్న మాటలన్నీ నాకు బుద్ధి బాగా వచ్చింది అని మంచిగా శోభతో కూడినాము దేవరేలా సమల వారికి ధరణి ఎర్రము పల్లి దాముని కలిసేదాను ధరణి ఎర్రము పల్లి దాముని కలిసేదాను ధరణి ఎర్రము పల్లి ధరణి ఎర్రము పల్లి దాముని కలిసేదాను ధరణి ఎర్రము పల్లి దాముని కలిసేదాను ధరణి ఎర్రము పల్లి కలిసి ఉందామయ్యా నా ముద్దుల నాదు మగడా కలిసి ఉందామయ్యా నా ముద్దుల నాదు మగడా కలిసి ఉందామయ్యా కలిసి ఉందామయ్యా నా ముద్దుల నాదు మగడా కలిసి ఉందామయ్యా నా ముద్దుల నాదు మగడా కలిసి ఉందామయ్యా నా సమారికి ఓ నాదా ఈ నలుగురు మాటలు మనకేమొద్దు విగరైనా కలుసుకుందాం నాదా సరే అలాగే అలాగే కలిసి ఉంటున్నాం జయవేళ సమారికి